ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఇక కాంగ్రెస్ రాజకీయాల్లో సరికొత్త చర్చ మొదలైంది. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఇచ్చిన ట్విస్ట్ తో అయితే సంగారెడ్డి నుండి పోటీ ఆయన చేయరని చెప్పేసి ఆయన ప్రకటించేశారు. సంగారెడ్డిలో ఆయన భార్య నిర్మల పోటీ చేస్తుందని జగ్గారెడ్డి చెప్పడం జరిగింది. అయితే అధిష్టానం కనుక ఆదేశిస్తే హరీష్ రావు పై కూడా పోటీ చేస్తాను అని చెప్పేసి జగ్గారెడ్డి చెప్పారు. అయితే పార్టీ ఎలా చెప్తే అలా, పార్టీ ఆలోచన బట్టి నేను నడుచుకుంటానని, ఎమ్మెల్యేలు తాము తోపలం అనుకుంటే పొరపాటేనని చెప్పేసి జగ్గారెడ్డి మాట్లాడడం జరిగింది. అలాగే చాలా మంది కూడా తోపలం అనుకున్న వాళ్ళు ఎంతో మంది కూడా ఓడిపోయారు. తోపలం అనుకొని చాలా మంది ఓడిపోయినటువంటి పరిస్థితులు కూడా వాళ్ళకి ఏర్పడ్డాయి. ఎమ్మెల్యేలు అయితే ఇప్పుడు తోపు అనుకోవచ్చు, కాకపోతే బీఫామ్ ఇచ్చేటప్పుడు ఎవరు తోపు ఎవరు కాదనేటువంటి విషయాలు తెలుస్తుంది. అదంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి వీళ్ళ చేతిలో ఉంటుంది. వాళ్ళు తోపులు అనుకుంటే సరిపోదు అని చెప్పేసి జగ్గారెడ్డి మాట్లాడడం జరిగింది. అయితే గతంలో చూసుకుంటే అయితే సంగారెడ్డి నుంచి నేను పోటీ చేయను, అవసరమైతే రాజకీయాలకి నేను దూరంగా ఉంటానని చెప్పినటువంటి ఫైర్ బ్రాండ్ ఇప్పుడెందుకు మరి రూట్ మారుస్తున్నాడు, ఎందుకని యూ టర్న్ తీసుకుంటున్నాడు అని చెప్పేసి అందరిలో ఇప్పుడు మెదులుతున్నటువంటి క్వశ్చన్. అయితే సంగారెడ్డి నియోజకవర్గ మహిళా రిజర్వేషన్ కనుక వెళ్తే తన భార్య నిర్మలాకే అక్కడ పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. నన్ను అధిష్టానం కనుక ఆదేశిస్తే నేను సిద్దిపేటలో కూడా హరీష్ రావుకి పోటీగా నేను అక్కడ నించుంటాను, బరిలోకి దిగుతాను అని చెప్పకనే చెప్పిండు. అంటే 2 సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా ఒకటే ఫ్యామిలీ నుంచి అనేటువంటి క్వశ్చన్ ఇక్కడ ఉత్పన్నమవుతుంది. సో మొత్తానికైతే ఆయన రూట్ మార్చినట్టుగా అయితే క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఆయన చెప్పినటువంటి మాట అయితే నేను రాజకీయాలకు అవసరమైతే దూరంగా ఉంటానని చెప్పి ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా ఇప్పుడు రూట్ మార్చాడు. అంటే ముందే అందరికి కూడా అధిష్టానానికి ఇండికేషన్ ఇస్తున్నాడా, అంటే నేను పోటీ చేయాలని అనుకుంటున్నాను, మా ఫ్యామిలీ నుంచి 2 సీట్లకు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానని ముందే ఆయన ఒక హింట్ ఇస్తున్నాడు అనేటువంటి విషయం అయితే ఇక్కడ ఏర్పడుతుందని చెప్పొచ్చు. సో ఈ అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మా కో యాంకర్ సిరాజ్ అందిస్తారు. అయితే సిరాజ్, ఇప్పుడు చూసుకుంటే గతంలో నేను పోటీ చేయనని చెప్పినటువంటి జగ్గారెడ్డి ఇప్పుడు పోటీ చేస్తాను, సిద్దిపేటలో హరీష్ రావు కి కూడా తలబడి పోటీ చేస్తాను, అలాగే నా ప్లేస్ లో నా కంచుకోటలో భార్యమని నించోబెడతానని కూడా చెప్పడం జరిగింది. అంటే 2 చోట్ల కూడా పోటీ చేస్తానని చెప్పకనే చెప్తున్నాడా? 2 సీట్లు కావాలని హైకమాండ్ కి ఇప్పటి నుంచి ఆ ఇండికేషన్స్, హింట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనుకోవచ్చు. దీని గురించి డీటెయిల్స్ సిరాజ్. ఖచ్చితంగా ప్రియ, ఎందుకంటే మీరు అన్నట్లుగా తెలంగాణ రాజకీయాల్లో లేదా కాంగ్రెస్ పార్టీలో తనకంటే ఒక ఫైర్ బ్రాండ్ గా పేరు తీసుకున్నటువంటి వ్యక్తుల్లో కొంతమందిలో జగ్గారెడ్డి ఒకరు. ఎందుకంటే తూర్పు జయప్రకాష్ రెడ్డి అంటే తెలంగాణ రాజకీయాల్లో తెలియనటువంటి వారు లేరు. కానీ ఆయన గతంలో మాట్లాడినటువంటి మాటలు లేదా ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు గమనించినప్పుడు రాజకీయాల నుంచి నేను దూరం కాబోతున్నాను, రాజకీయాల్లో ఉండాలి అనుకోవట్లేదు, నేను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను అనేటువంటి అంశం, గతంలో ఓడిపోయినటువంటి విధానం, ఈ అంశాలపైన గతంలో ఆయన ప్రస్తావించారు. అంటే క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలు గెలిపించకపోవడం పైన అప్పుడప్పుడు అసంతృప్తిని కూడా వ్యక్తం చేసేటువంటి సందర్భం. అంటే ఏ విషయమైనా ముక్కుసూటిగా మాట్లాడేటువంటి తత్వం జగ్గారెడ్డి దగ్గర మనం ఎప్పుడు చూస్తుంటాం. అలాంటి వ్యక్తి ఈ రోజు మరోసారి హాట్ కామెంట్ చేశారని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రధానంగా ఆయన చేస్తున్నప్పటికీ కొన్ని కామెంట్స్ మనం పరిశీలించినప్పుడు మీరు చెప్పినట్లుగా సంగారెడ్డి నుంచి ఆయన పోటీ నుంచి తప్పుకున్నట్లుగా ప్రకటిస్తున్నారు. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయనంటూ ఆయన స్పష్టం చేస్తున్నాయి. అక్కడ ఆయన స్థానంలో ఆయన భార్య నిర్మల జగ్గారెడ్డి ఆమె పోటీ చేస్తారు అనేది మాత్రం క్లియర్ కట్ గా ఆయన చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే గతంలో కూడా ఆమె ప్రజల్లో ఎక్కువగా ఉన్నారు అనేటువంటి అంశాన్ని జగ్గారెడ్డి చెప్తున్నారు. దీంతో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు పైన పోటీకి సిద్ధం అంటూ కూడా ఆయన సవాల్ విసురుతున్నటువంటి పైన కూడా మనం గమనించాలి. ఎందుకంటే తన పైన పోటీకి ఆయన స్పందిస్తూ కూడా అసలు అధిష్టానం ఆదేశిస్తే నేను సిద్దిపేట నుంచి బీఆర్ఎస్ పార్టీ కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావు పైన పోటీ చేయడానికి నాకు సిద్ధంగా ఉన్నాను అంటూ సంచలన కామెంట్ అయితే ఆయన చేస్తున్నారు. అయితే పార్టీ ఆలోచన హైకమాండ్ నిర్ణయానికి లోబడి నడుచుకుంటానంటూ కూడా ఆయన చెప్పకనే చెప్తున్నారు. దీంతో పాటుగా ఎమ్మెల్యే ప్రధానంగా చేస్తున్నటువంటి కొన్ని కామెంట్స్ కూడా మనం పరిశీలించినప్పుడు ఎమ్మెల్యేలు తాము తోపులం అనుకుంటే పొరపాటే, గతంలో చాలా మంది తామే తోపులం అనుకున్న వాళ్ళు ఘోరంగా ఓడిపోయారు అనేటువంటి రీతిలో ఆయన చేస్తున్నటువంటి కామెంట్ కానివ్వండి, లేదా ఎమ్మెల్యేని ఇప్పుడు తామేదో తోపులను తీరవచ్చు, కానీ రేపు ఎన్నికల్లో బీఫామ్ ఇచ్చేటప్పుడు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి అయినా పిసిసి అధ్యక్షులైనా అసలేనటువంటి తోపులు వాళ్ళు మాత్రమే అనేది మాత్రం గుర్తుంచుకోవాలి అనేటువంటి రీతిలో అని మాట్లాడుతున్నారు. అంటే గెలిచినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళే తోపులు లేదు, కానీ బీఫామ్ ఇచ్చేటువంటి సందర్భంలో కదా రాష్ట్ర నాయకత్వం తోపులు అని ఫీల్ అవ్వాల్సింది అనేటువంటి రీతిలో అని మాట్లాడినటువంటి మాటలు మాత్రం సంగారెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. అయితే తాను పోటీ చేయబోతున్నాను, సంగారెడ్డి నుంచి నేను పోటీ చేయను, నేను వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాను, వీలైతే సిద్దిపేట నుంచి నేను పోటీకి సిద్ధంగా ఉన్నాను అనేటువంటి కామెంట్స్ ఆయన చేయడం మాత్రం కొంచెం పొలిటికల్ హీట్ పెంచింది ప్రియ. ప్రధానంగా గతంలో అంటే జగ్గారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి సందర్భం ఉండొచ్చు.
కానీ అనేక సందర్భాలు కాంగ్రెస్ పార్టీలో మీరు అన్నట్లుగా 2వ టికెట్ల కోసం జగ్గారెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారా అంటే ఇప్పుడు ఆయన చేసినటువంటి కామెంట్స్ చాలా స్పష్టంగా వినపడుతుంది. అవుననే బట్టి సమాధానం. మేము సంగారెడ్డి నియోజకవర్గాన్ని వదిలేసి సంగారెడ్డిలో మా కుటుంబం కానివ్వండి మేము కానీ పోటీ చేయకుండా నేను వీలైతే సిద్దిపేట నుంచి పోటీ చేస్తాను అనేటువంటి కామెంట్ జగ్గారెడ్డి ఎక్కడ చేయట్లేదు. సంగారెడ్డిలో ఖచ్చితంగా నిర్మల పోటీ చేస్తారు, నేను సిద్దిపేటలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఒకవేళ అధిష్టానం ఆదేశాలు జారీ చేస్తే అనేటువంటి రీతిలో ఆయన కామెంట్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీలో మనం గతం సిరాజ్ ఇక్కడ చూసుకుంటే సిద్దిపేట అనేటువంటి నియోజకవర్గం చూసుకుంటే అది బీఆర్ఎస్ కి చాలా అనుగుణంగా ఉన్నటువంటి నియోజకవర్గం. అక్కడ ఖచ్చితంగా హరీష్ రావును గెలిపించేటువంటి విధంగానే ఎక్కువగా ఉంటుంది. సో మరి ఆ ప్రాంతంలో ఆ ప్లేస్ లో కూడా నేను పోటీ చేస్తాను, బరిలోకి దిగుతాను, గెలుస్తాను అన్న కాన్ఫిడెన్స్ అక్కడ జగ్గారెడ్డికి ఉందనుకోవచ్చు మనం ఇక్కడ. ఖచ్చితంగా ప్రియ, ఎందుకంటే ఇప్పుడులో అంటే మాజీ మంత్రి హరీష్ రావుకు జగ్గారెడ్డికి అసలు పడేటువంటి సందర్భం ఉండదు. రాజకీయ పరంగా అయినా విమర్శ ప్రతి విమర్శలో అయినా గతంలో ఒకే పార్టీలో ఉండి తర్వాత పార్టీ మారినటువంటి విధానమైన ఇద్దరి మధ్య అసలు సఖ్యత ఉండేటువంటి అవకాశం కానివ్వండి, ఒకరంటే మరొకరు పై చేసి సాధించేటువంటి రీతిలోనే రాజకీయాలు మనం చూస్తున్నాం. ప్రధానంగా మనం ఒకటి గమనించాలి, మెదక్ జిల్లా అయినా సంగారెడ్డి జిల్లా అయినా ఒక తిరుగులేని పట్టున్నటువంటి నేతలే వీరిద్దరు కూడా. అలాంటి సందర్భంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒకప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోటీ చేశారు, హరీష్ రావు పోటీ చేశారు. అంటే వారికి ఒక కోటలా ఉండేది అంటే ఉమ్మడి మెదక్ జిల్లా మొత్తం కూడా. మరి అలాంటి చోట కాంగ్రెస్ జెండాను పాతగలిగినటువంటి అతి కొద్ది మంది నేతలు ఎవరైనా ఉన్నారంటే జగ్గారెడ్డి పేరు ఖచ్చితంగా చెప్పుకోవాలి. అయితే సంగారెడ్డి నియోజకవర్గంలో ఆయనకి ఉన్నటువంటి పార్టీలతో సంబంధం లేకుండా క్యాడర్ ఉన్నారు. ఎందుకంటే సొంతంగా ఉన్నటువంటి క్యాడర్ కానివ్వండి, లోకల్లో చిన్న చిన్న పనులు కూడా ఆయన చేసి పెడతారు అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉండడం, తరగతి ఒక బలమైనటువంటి సంస్థాగతమైనటువంటి నిర్మాణం నియోజకవర్గంలో ఆయన చేసుకోగలిగారు. మరి అలాంటి సందర్భంలో ప్రజలకు ఆయన ఎప్పుడు అందుబాటులో ఉంటారు, కష్ట సుఖాలు అందుబాటులో ఉంటారు, ఎప్పుడు వెళ్ళినా మేము జగ్గారెడ్డిని కలవచ్చు అనేటువంటి ఆలోచన చాలా మంది ప్రజల దగ్గర నుంచి వస్తుంది. అంటే ఒక రద్దు తీసుకోవాలంటే మాస్ లీడర్, ముక్కుసూటిగా మాట్లాడేటువంటి తత్వం, ఫైర్ బ్రాండ్ గా ఉండేటువంటి ఇమేజ్, ఈ మొత్తం కూడా నేను ఒకవేళ హరీష్ రావు మీద పోటీ చేస్తే నాకు కలిసి వస్తాయి అనేటువంటి ఆలోచన, ఆ ధీమా మీరు అన్నట్లుగా కాన్ఫిడెంట్ మొత్తం కూడా జగ్గారెడ్డిలో చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే సొంత పార్టీ నేతలపైనే ఆయన నోరు వెళ్తున్నటువంటి సందర్భాలు, ప్రతిపక్షాలపైన విమర్శలు గుర్తించినటువంటి సందర్భాలు, లేదా ఆయన చేసేటువంటి కామెంట్స్ అన్ని కూడా ఎప్పుడు హెడ్లైన్ లో మనకు కనిపిస్తున్నాం. మరి అలాంటప్పుడు ట్రబుల్ షూటర్ పైన పోటీ చేయడానికి ఈయన సిద్ధమైతే హైకమాండ్ పర్మిషన్ ఇస్తుందా? కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జగ్గారెడ్డి ఎప్పుడు కూడా పార్టీ కోసం నిలబడ్డారు కాబట్టి సో ఆయన కుటుంబానికి 2 టికెట్లు ఇస్తే తప్పేంటి అనేటువంటి ఒక ఆలోచన ఇప్పుడు తెరవైపోతుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మీరు అన్నట్లుగా గెలుపోటములను సమానంగా తీసుకునేటువంటి వ్యక్తిత్వం కూడా కొంతవరకు ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ప్రీవియస్ గా జరిగినటువంటి ఎలక్షన్ లో ఆయన ఓడిపోయినటువంటి సందర్భాలు, ఓడిపోయిన తర్వాత కూడా నియోజకవర్గంలో యాక్టివ్ గా ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా ఇలా ఓడిపోయినా, ఎమ్మెల్యే కాకపోయినా నియోజకవర్గంలో తిరుగుతూ మున్సిపల్ కార్యాలయానికి సంబంధించిన గోడ వ్యవహారానికి సంబంధించి, రోడ్డు విస్తరణకు సంబంధించి ప్రతి దాంట్లో ఫ్లైఓవర్ల నిర్మాణానికి సంబంధించి సంగారెడ్డికి ఎక్కువగా నిధులు కేటాయింపుకు సంబంధించి. సిరాజ్ ఇక్కడ ఇంకొకటి జగ్గారెడ్డి మాట్లాడడం అంటే ఎమ్మెల్యేలు ఎవరికి వాళ్ళు తోపులు అనుకుంటున్నారు, అట్లేం అనుకోవద్దు, ఇదంతా కూడా సీఎం గాని బీఫామ్లు ఇచ్చే టైంలో తెలుస్తుంది, సీఎం గాని పీసీసీల వాళ్ళ చేతిలోనే బీఫామ్ ఇచ్చేటువంటి దింగు ఉంటుంది అని చెప్పేసి చెప్పాడు. అంటే ఇప్పుడు ఈ ప్రకారంగా ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు బట్టి మనం చూసుకుంటే ఒకవేళ సీఎం మాట ఎవరన్నా వినట్లేదా, లేకుంటే ఆయన ఎవరినన్నా పాయింటెడ్ టార్గెట్ గా చేసి ఈ వ్యాఖ్యలు చేశారనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పుడు జగ్గారెడ్డి చేస్తున్నటువంటి కామెంట్స్ లో ఎమ్మెల్యేల పనితీరు దగ్గర నుంచి గతంలో ఆయన ముందు నుంచి సొంత పార్టీ ఎమ్మెల్యేల పైన లేదా సొంత పార్టీ నేతల పైన ప్రతిపక్షాల పైన ఈక్వల్ గా చూసేటువంటి విమర్శలు చేస్తూ ఉండేటువంటి సందర్భాలు మనం చూస్తాం. మరి మీరు అన్నట్లుగా ఏదైనా ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తారా అనుకుంటే ఆబ్వియస్ గా జగ్గారెడ్డి ఒక మైండ్ గేమ్ అయితే స్టార్ట్ చేస్తూనే ఉంటారు. ప్రధానంగా ఆయన మనసులో మాట అయితే మాత్రం బయట పెట్టడం జరిగింది, 2 నియోజకవర్గాల నుంచి మేము పోటీ చేస్తామనేటువంటి ఇష్యూ. కానీ ప్రియా, ఒకటి మనం గుర్తుంచుకోవాలి, 2022లో కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్ లో ఒక చిత్తక్ శిబిర్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది, ప్రోగ్రామ్. దాంట్లో ఒక కుటుంబానికి ఒక టికెట్ మాత్రమే అనేటువంటి ఒక కీలకమైనటువంటి తీర్మానాన్ని కూడా చేసింది. దాని ప్రకారమే కేటాయించుకుంటూ వచ్చారు. కానీ పార్టీకి 5 సంవత్సరాల కంటే ఎక్కువగా సేవలు అందించినటువంటి వారికి కొన్ని మినహాయింపులు ఉంటాయి అనేటువంటి కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు జగ్గారెడ్డి బిగ్గెస్ట్ ప్లాన్ అంటే తాజాగా చేసినటువంటి ఎమ్మెల్యేల పైన కామెంట్స్, లేదా నిర్మలకు సంగారెడ్డి దానికి కావాలంటే సిద్దిపేట నుంచి పోటీ అందం వెనకాల ఒక రాజకీయమైనటువంటి మాస్టర్ వ్యూహం ఉంది అనేది మాత్రం క్లియర్ కట్ గా కనబడుతుంది. ఎందుకంటే ప్రెసెంట్ నిర్మలా జగ్గారెడ్డి ఆమె ఈ సంగారెడ్డిలో యాక్టివ్ గా ఉన్నారు. టీజీఐసీ అంటే తెలంగాణ పరిశ్రమల మౌలిక వసతుల సంస్థ చైర్పర్సన్ గా ఉన్నారు, రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారు, లోకల్లో ఆమె కూడా క్యాడర్ ఏర్పరచుకుంటున్నారు. మరి ఇలాంటి సందర్భంలో తెలంగాణలో డ్యూయల్ సీట్స్ సాధ్యమవుతుందా? ఎందుకంటే ఇప్పటికీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా పద్మారెడ్డి వీరిద్దరు కూడా హుజూర్ నగర్, పోటాడ్ నుంచి ఇద్దరు కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మరోవైపు రీసెంట్ గా మనం కోమటిరెడ్డి ప్రజెంట్ మనం చూసుకున్న
నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు, మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. ఇక్కడ కూడా ఒకే కుటుంబానికి 2 టికెట్లను కేటాయించారు. ఒకవేళ మన పెద్దపల్లి మంచిర్యాల జిల్లాకు వెళ్ళినప్పుడు గడ్డం బ్రదర్స్ ఇద్దరు కూడా ఉండడం జరిగింది. సో గడ్డం వివేక్ వెంకటస్వామి ఈయన చెన్నూరు నుంచి ఉన్నారు, గడ్డం వినోద్ కుమార్ ఈయన కూడా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నుంచి ఉన్నారు. అంటే ఒకే కుటుంబానికి సంబంధించి 2 టికెట్లను కూడా కేటాయించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ రీసెంట్ గా కొన్ని డిమాండ్స్ కూడా మనం చూస్తాం. కొండా సురేఖ వచ్చేటువంటి ఎన్నికల్లో మా కుటుంబానికి 2 టికెట్లు ఇవ్వండి, లేదా మంత్రి సీతక్క కుమారుడు సూర్యంకి టికెట్ కేటాయించాలి. సో ఇలాంటి సందర్భాలు, ఇలాంటి వాదనలు కూడా బలంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు జగ్గారెడ్డి మాస్టర్ వ్యూహం అయితే నేను పోటీ నుంచి ఉండను, రాజకీయాల నుంచి దూరంగా వెళ్తాను అన్నటువంటి వ్యక్తి ఇప్పుడు నాకు 2వ నియోజకవర్గం కావాలి, నేను కూడా నిరూపించుకుంటాను, నేను కూడా ఖచ్చితంగా పోటీ చేస్తాను, అధిష్టానం ఆదేశించండి అనేటువంటి రీతిలో ఆయన మాట్లాడుతున్నారంటే ఆల్మోస్ట్ ప్రీ ప్లాన్ గా ఆయన రెడీగా ఉన్నారు. సో ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇతర నేతలకు ఇచ్చినటువంటి అవకాశం మాకెందుకు ఇవ్వరు? కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలో పనిచేసినటువంటి మమ్మల్ని ఎందుకు గుర్తించి ఒకే కుటుంబానికి 2 టికెట్లు ఇవ్వరు? ఒకవేళ మాకు ఇవ్వకపోతే ఇతరులకు ఏ విధంగా కేటాయించారు అనేటువంటి సంకేతాలను రాష్ట్ర ప్రభుత్వానికి, పరిమితంగా కాంగ్రెస్ అధిష్టానానికి ఆయన తీసుకొని వెళ్తున్నారు అనేది మాత్రం క్లియర్ కట్ గా అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ చూడాలి, కాంగ్రెస్ పార్టీ ఇతర కుటుంబానికి ఇచ్చినట్టుగా జగ్గారెడ్డికి 2 టికెట్లు ఇస్తున్నారు. అసలు 2028 ఎన్నికల్లో అది సాధ్యం అవుతుందా లేదో మాత్రం చాలా మీద నిర్ణయిస్తుంది. రైట్ సిరాజ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. సో మొత్తానికైతే కాంగ్రెస్ సీనియర్ నేత ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డి ఒక పెద్ద ట్విస్ట్ అయితే ఇచ్చారు. అయితే ఆయన సంగారెడ్డి నుండి పోటీ చేయనని చెప్పేసి ఆయన ఒక ప్రకటన చేశారు. సంగారెడ్డి నుంచి వారి భార్యామణిని పోటీలో నిలబెడతానని చెప్పేసి చెప్పారు. సో మొత్తానికైతే చూసుకుంటే ఆయన అధిష్టానం కనుక ఆదేశిస్తే సిద్దిపేట నియోజకవర్గంలో బరిలోకి దిగడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పడం జరిగింది. అంటే ఇటు సంగారెడ్డిలో భార్యామణిని, ఇటు సిద్దిపేటలో హరీష్ రావుకి పోటీగా బరిలోకి దిగుతానని చెప్పడం చూస్తే ఆయన 2 సీట్లు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు, అధిష్టానానికి ఇప్పటి నుంచి ఒక హింట్లు ఇస్తున్నట్టుగా కూడా ఒక రకంగా అర్థమవుతూ వస్తుంది. అంటే ఇతరితర కుటుంబాలకు కూడా ఇచ్చారు కదా, మాకెందుకు ఇవ్వబోరు అనే కోణంలో ఆయన ఆలోచించి ఇలాంటి కొన్ని వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. అండ్ ఇంకొకటి కూడా చూసుకుంటే ఇక్కడ ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు ఎవరికి వాళ్ళు తోపులం అనుకుంటున్నారు. తోపులం అనుకుంటే సరిపోదు, బీఫామ్ ఇచ్చే టైంలో ఎవరి పరిస్థితి ఏంటిదనేది తెలుస్తుంది అని మాట్లాడినారు. అంటే ఈ వ్యాఖ్యలు చేసినారు అని అంటే ఇక్కడ ఆయన ఎవరినో టార్గెట్ చేస్తూ మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే పలానా వాళ్ళు ఎవరో సీఎం రేవంత్ రెడ్డి మాట వినకపోవడమా, లేకపోతే కరెక్ట్ గా ఉండకపోవడమా, వాళ్ళకు నచ్చినట్టుగా తోపులు అనుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోవడమా, వాళ్ళెవరికో ఇండైరెక్ట్ గా ఒక టార్గెటింగ్ వ్యాఖ్యలు చేయడమా అన్నట్టుగా ఇక్కడ ఒక రకంగా అర్థమవుతుంది. సో మొత్తానికైతే గతంలో చూసుకుంటే ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డి నేను అసలు రాజకీయానికి దూరంగా ఉంటాను అని కూడా చెప్పారు. బట్ ఆల్ ఆఫ్ సడన్లీ ఇప్పుడు ఎన్నికలకి ఇంకా చాలా డేస్ టైం ఉంది, అయినా కూడా ముందే నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి చెప్పడం అంటే ఆ యూటర్న్ తీసుకోవడం వెనుక కారణాలు ఏంటి అంటే 2 సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్ట. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా ఉత్పన్నమవుతున్నాయి. సో మరి ఎన్నికలు వస్తే గానీ ఎవరెవరికి బీఫామ్స్ వస్తాయి, ఎవరెవరికి సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అనే విషయాలు అప్పటి వరకే తెలుస్తాయి.